తెలంగాణ యూనివర్సిటీల్లో కొంతమంది వైస్ ఛాన్సలర్ల తీరును తప్పుపట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొంతమంది వీసీల తీరు చూస్తే చాలా బాధ కలుగుతోందని అన్నారు ఆయన. వారి ప్రభుత్వంపై విచారణకు ఆదేశించాల్సి రావడం శోచనీయమన్నారు సీఎం. వీసీ స్థాయిలో కరప్షన్ చోటు చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను గవర్నర్కు వివరించి తరువాత ఆయన అనుమతి తీసుకునే బిల్లులో మార్పులు తీసుకొచ్చినట్లు కేసీఆర్ వివరణ ఇచ్చారు. కాకతీయ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, అక్కడ వైస్ ఛాన్సలర్లు వ్యవహరించిన తీరు మీద సమీక్ష నిర్వహిస్తే చాలా బాధతోని, సంతోషంతో కాదు అధ్యక్ష, చాలా బాధతోని ఆ వైస్ ఛాన్సలర్లు ప్రవర్తించినటువంటి తీరు మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. వాళ్ళు సాయంత్రం రిటైర్ అయ్యేది ఉంటే ఉదయం 300 మందిని అపాయింట్ చేసిపోయినారు అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే యూనివర్సిటీలలో నిధులు తగ్గిపోయి రిటైర్డ్ ఉద్యోగస్తులు అక్కడ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, రీసెర్చ్ స్తంభించిపోయిన పరిస్థితి. అటువంటి టైంలో కానీ ఇంత దిగజారిపోయి ఆ ఉద్యోగాలు దానిలో కరప్షన్ చోటు చేసుకోవటం, ఒక యూనివర్సిటీలో 300 మంది, ఇంకో యూనివర్సిటీలో 370 మంది, ఈ విధంగా ఇష్టారీతిగా అపాయింట్ చేసిపోయినారు. దాని క్యాస్కేడింగ్ రిజల్ట్స్ ఏముంటాయి అధ్యక్ష? వాటన్నిటిని సమీక్షించిన తర్వాత నేను స్వయంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిసి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయండి, మేము కొంత యూనివర్సిటీలను ఒక చక్కదిద్దే పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉన్నాం, కాబట్టి దీన్ని మీరు సహకరించాలంటే వారు కూడా పెద్ద మనసుతో అంగీకరించిన తర్వాత వారి కన్సెంట్తోని ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్న దేవుని తీసేసి ఇంకేదో పెడుతున్నాం. అక్కడ దేవుళ్ళే ఉండుంటే బాధలేదు అధ్యక్ష. గవర్నర్ అంటే గవర్నర్ ఇస్ నోబడి బట్ స్టేట్ క్యాబినెట్ అధ్యక్ష. గవర్నర్ గారు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఏది చెప్తే దాన్ని ఆమోదిస్తారు తప్ప వారి ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అంటాం. ఏ జీవో ఇష్యూ చేసినా, ఏ ఉత్తర్వు చేసినా గవర్నర్ అంటే గవర్నర్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరుగా ఉండదు అధ్యక్ష. భారతదేశ స్థాయికి పోయినప్పుడు, నేషనల్ లెవెల్కి పోయినప్పుడు ప్రెసిడెంట్ యాక్ట్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్, గవర్నర్ యాక్ట్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్. ఈ రెండు వేరు కాదు. ఒక్కరే ఛాన్సలర్గా అన్ని యూనివర్సిటీలకు ఉండన్నా లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, పర్సనల్ కలిసి, ఇక్కడ ఏదో మేము రాజకీయ వ్యక్తులను పెడదామనో ఇంకోలం పెడదామనే ఉద్దేశం మాకు లేదు. డెఫినెట్గా మనం కొత్త రాష్ట్రం ఏర్పడ్డాం కాబట్టి తప్పకుండా తెలంగాణ కాంటెక్స్ట్లో, తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక చట్టాలు తప్పకుండా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది.